అలా అడగాలి. నేను రెస్టారెంట్ బ్లాగ్ రివ్యూ చేస్తూ అందులో పెట్టే పాటల రివ్యూ చెప్తున్నాను, ఫుడ్ కన్నా కూడా. సో అంబియన్స్ కూడా చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో సారంగి రెస్టారెంట్ అనేసి దానికి లంచ్కి వెళ్ళాము. సో వ్లాగ్ చేద్దామని చేయడం జరిగింది. సో ఆ వ్లాగ్ రెస్టారెంట్ అంబియన్స్ అలాగే ఫుడ్ రివ్యూ అది చేయడం ఎలా ఉంది ఏంటనేది జస్ట్ వాచ్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్. సో బయట ఉన్న మెయిన్ హాల్ కాకుండా లోపలికి ఇంకొంచెం ప్రైవేట్గా ఒక మినీ హాల్లో ఇచ్చారు. అందులో పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూర్చోడానికి, అలాగే సమ్ ఇలాగా ప్రైవేట్గా వ్లాగ్స్ అవి చేసుకోవడానికి కూడా బాగుంది. సో అక్కడ మేము లోపల కూర్చోవడం జరిగింది. చాలా బాగుందన్నమాట. అంబియన్స్ అయితే ముందు చాలా పీస్ఫుల్గా ఉంది. Here again with the food vlog, restaurant vlog. So ఇవాళ సారంగి రెస్టారెంట్కి వచ్చాము రాజమండ్రి. సో దాని వ్లాగ్ చేద్దాము. సో వీఆర్ హియర్ ఎట్ లంచ్ టైం, మధ్యాహ్నం వచ్చింది. సో హియర్ ఆర్ ద ఐటమ్స్. పప్పు, ఏదో కర్రీ. ఇది ఏం కర్రీ? ఇది ఇచ్చారండి, రైస్ ఇచ్చారు, బిర్యానీ రైస్, స్వీట్ ఇచ్చారు, రైస్లో పప్పు, టమాటా పప్పు, ఉడికాయ టమాటా కర్రీ, ఒక బెండకాయ ఫ్రై, బీట్రూట్ కర్రీ, ఓకే, ఉడికొచ్చి చామదుంపల కర్రీ, ఓకే, రసము, సాంబారు, మజ్జిగ పులుసు, ఒక రెడీ నెయ్యి, కారపొడి, ఓకే, ఊరగాయ, చిప్స్ అన్నమాట. This is the menu of Sarangi. బీట్రూట్ చేద్దాం, టేస్ట్ స్వీట్. ఇది బీట్రూట్ అంట. Next I'm having beetroot rice with roti mix. Okay. Roti with jamon curry. బాగుందా? Super. మ్యూజిక్ ఎస్సీ సాంగ్స్ వస్తుంది. బెండకాయ ఫ్రై బాగుంది. రెడీ బెండకాయ ఫ్రై. నాకు స్వీట్ను రోటీతో చిక్కుడుకాయ కర్రీ నచ్చింది. చామదుంపల మీద చిక్కుడుకాయ బాగుంది. ఎలా ఉన్నాయి? నచ్చాయండి? మంచి రైస్. నేను తాగలే బాబా. నాకు
పచ్చపని తీగ ఉంది కానీ బాగుంది. పచ్చడి తీగ ఉంది కొంచెం. ఏం పచ్చడి అది? వైపు చూపిస్తాను. సో ఇది మేము కూర్చున్న మినీ హాల్లో అటు సైడ్ అనమాట, అది వేరే వైపు. ఇక్కడ బ్యాచిలర్ పార్టీస్ కానీ లేకపోతే స్మాల్ బర్త్డే పార్టీస్ కానీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ ఇలా ఉంటే బాగుంటుంది. చెప్పు. అలా అడగాలి. సారంగి సారంగి హోటల్కి వచ్చాము. టమాటా పప్పు, బీట్రూట్ కూర, చిక్కుడుకాయ, కాజు టమాటా, చిక్కుడుకాయ కాజు టమాటా కర్రీ, చామగం పులుసు, బీట్రూట్ కూర కర్రీ, బెండకాయ ఫ్రై. అన్నింటిలో నాకు చిక్కుడుకాయ కూర బాగా నచ్చింది. నాకు కూడా సేమ్ హియర్ కూడా బాగుంది. నెక్స్ట్ పప్పు కూడా పర్వాలేదు. అది ఇంకా రోడ్డు పచ్చడి టేస్ట్ ఉంది. తీగ ఉంది కొంచెం. బాగా రోడ్డు పచ్చడి కూడా బాగా ఉంది. అన్నిట్లో ఏది నచ్చింది నీకు? నాకు చిక్కుడుకాయ, తర్వాత పప్పు ఎలాగో నచ్చుతుంది. పప్పు మనకి తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి. ఇంకా టేస్ట్ చేయాలి. సాంబార్ అవి టేస్ట్ చేయాలి. చాదంపులు పులుసు ఇది చూడరా, బాగా మ్యూజిక్ కాకుండా సాంగ్స్ పెట్టడం బాగుంది. అంటున్నా సాంగ్స్ పెట్టడం చాలా బాగుంది. సాంగ్ సెలెక్షన్ కూడా బాగుంది. నేను రెస్టారెంట్ బ్లాగ్ రివ్యూ చేస్తూ ఇందులో పెట్టే పాటల రివ్యూ చెప్తున్నాను. ఫుడ్ కన్నా కూడా ఫుడ్ తింటున్నా, కలుపుతున్నాను. ఇప్పటికీ కాజు టమాటా బాగుంది కర్రీ. చూపిస్తాం. ఏదో రైస్ ఇచ్చి ఏం రైస్ రెడీ ఇది? టమాటో రైస్. బాగా గరం మసాలా పైన వేసేసాడు, తెలిసిపోతాం కదా. మరి అలాగే వండేటప్పుడు వేయలేదు, పైన వేసాడు. పచ్చి ఫ్లేవర్ తెలుస్తుంది. మన రెప్యుటేషన్ చెడగొట్టడానికి బ్లాగ్ చేస్తున్నట్టు, కానీ బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. యావరేజ్. ఐ విల్ గివ్ 80 marks for 100. పర్లేదు, బాగా రేటింగ్ ప్రకారం 5కి 3 ఇస్తా. 3.5 కూడా ఇవ్వచ్చు. డాడీ మీరు ఎంత ఇస్తారు? డాడీ ఎంత ఇస్తారు రేటింగ్ 5కి? ఎవరిని? ఆస్థాన్ కబుర్లాగా ఆస్థాన్ రెస్టారెంట్లు నీకు 2 అవి తప్ప పాప మిగతా వాళ్ళు బతకూడదంటే అలాగే. అన్నీ ఇప్పుడు పెరిగేసుకుంటున్నాను. నాకు తిన్నాను, అన్నీ తిన్నాను, పర్లేదు. బాగుందమ్మా, నీట్గా ఉంది. సర్వీసింగ్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. మేము బ్లాక్ కూడా చేసి హాయ్ చెప్తా. సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్.
అమ్మ ఇప్పుడు చెప్పు, ఇందాక చేయలేదు ఏదో చెప్తున్నావు. బాగుంది, నీట్గా ఉంది. సర్వీసింగ్ చాలా బాగుంది, నీట్గా ఉంది అంతా. అంబియన్స్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది. బాగుంది. నైస్. కావాలా కావాలా